ఓం శ్రీ సాయిరామ్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తచ్చం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం కర్మ సన్యాసి యోగం మనం చెప్పుకుంటున్నాం. అంటే జ్ఞానయోగం నిన్న మనం 23 శ్లోకాలు అయింది. 24వ శ్లోకం. అయితే భగవంతుడు ఏ విధంగా నడుచుకోమని చెప్తున్నాడో మనం జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. కర్మ చేసినప్పుడు మనం ఏ విధంగా మనం నడుచుకుంటే భగవంతుడు దానికి మనకు సహకరిస్తాడు. లాస్ట్ శ్లోకంలో ఆయన ఏ విధంగా కర్మ చేయాలి అంటే నీ కర్మని ఎలా చెయ్యాలి అది ఆయన సంబోధించాడు లాస్ట్ శ్లోకంలో. అయితే నువ్వు కర్మ చేసినప్పుడు దేహాభిమానం ఉండకూడదు, మమకారం ఉండకూడదు, అవి లేకుండా ఉండాలి. అలాంటివేవి నీకు ఆశ అన్నది ఉండకూడదు, మమకారం ఉండకూడదు, దేహాభిమానం అస్సలు ఉండకూడదు. ఇవి లేకుండా నువ్వు కర్మ చేసినట్టయితే ఆ కర్మ భగవంతుడు తీసుకుంటాడు. అది భగవంతుని ప్రీత్యర్థం అవుతుంది. నువ్వు చేసిన కర్మ భగవంతుని ప్రీత్యర్థం అవుతుంది. అందు గురించి ఆ కర్మలు నువ్వు ఆ విధంగానే నిరంతరము నీ మనసు భగవంతుని మీదే లగ్నం చేసుకుంటూ కర్మని నువ్వు చెయ్యు. ఏ కర్మ చేస్తే భగవంతుడా నువ్వు నాకు ఈ కర్మను ఇచ్చావు, ఈ కర్మ నేను నాకు ఆశ లేకుండా, నాకు నిరంతరం ఒక మమకారం కానీ ఆశ కానీ అలాంటివి ఏమి లేకుండా, దేహాభిమానం లేకుండా నేను ఈ కర్మను చేస్తున్నాను. ఈ కర్మ తాలూకా ఫలితం అది నీదే. అది నువ్వు నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు, ఈ శరీరాన్ని ఇచ్చావు కనుక ఈ శరీరంతో ఆ కర్మ నేను చేశాను, ఆ కర్మ తాలూకా ఫలితం నాకు అవసరం లేదు, అది నీది అన్న భావనతో నువ్వు చేసినట్టయితే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. అయితే నెక్స్ట్ శ్లోకంలో ఏంటి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, సర్లే నువ్వు కర్మలు చేస్తున్నావు, ఎలాంటి కర్మలు చేస్తున్నావు, ఎలాంటి కర్మలు చేస్తే నువ్వు దానికి రీచ్ అవ్వగలవు అంటే నీ కర్మలు ఎప్పుడూ శాస్త్రయుక్తంగా ఉండాలి. శాస్త్రయుక్తంగా ఎప్పుడైతే నీ కర్మలను చక్కగా నువ్వు నిర్వర్తించుకున్నట్టయితే నిస్వార్థ బుద్ధితో, స్వార్థం లేకుండా నువ్వు కర్మ చేస్తూ ఉండాలి. నీలో నాకు అస్సలు స్వార్థం అన్నది కొద్దిగైనా ఉండకూడదు. ఆ తర్వాత ఈ కర్మలన్నీ లోకహితార్థమై లోకా సమస్త సుఖనోభవంతు అన్న భావనతోనే నువ్వు చెయ్యాలి. అలా చేసినట్టయితే నీ కర్మల తాలూకా ఫలితం ఉంటుంది. ఇప్పుడు రాబోయే శ్లోకాలన్నీ దాని గురించే ఆయన భగవంతుడు మనకి చెప్పడం అవుతుంది. అయితే ఈ శ్లోకం ఏదైతే ఇప్పుడు మనం 24వ శ్లోకం నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా అంటే రోజు మనకి ఆహారం అన్నది కంపల్సరీ ఉండాలి. ఆహారం లేనిదే దేహ పోషణ అవ్వదు. ఈ దేహానికి కావాల్సింది ఏంటంటే ఆహారం. ఎలా అయితే ఒక మోటార్కి ఆయిల్ అవసరమో అది నడవడానికి, అలాగే ఇదంతా శరీరం అంతా ఒక యంత్రం. ఈ యంత్రం నడవాలి అంటే దానికి తగిన ఆహారం కావాలి. ఈ ఆహారం ఏదైతే నువ్వు ఆహారం తీసుకుంటున్నావో అది భగవంతుడు ఇచ్చిన ఆహారము. ఇది భగవంతుడికి ముందు అద్భుతం చేస్తూ, ఎందుకంటే భగవంతుడు మనకి ఈ ఆహారాన్ని ఇచ్చిన వాడెవడు? ప్రకృతి.
ప్రకృతే కానీ మనకి కానీ వర్షాలు పడకుండా పంటలు పండకపోతే మనకు ఆహారం దొరకదు. మనకి ఎలా ఉంటుందంటే, మనకి ఎంత సదుపాయం చేశారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏంటి అంటే, మనకి తినడానికి ఆహారాన్ని ఇస్తూ, ఆ తర్వాత మనం గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ని ఇస్తూ, మనకే కాదు అన్ని జీవరాశులకు, సమస్త జీవరాశులు ఏవైతే ఉన్నాయో, ప్రాణంతో ఉన్న అన్ని జంతువులకు కానీ, పక్షులకు కానీ, మనుషులకు కానీ అందరికీ చక్కగా అన్నిని ఇస్తూ ఆ భగవంతుడు మనల్ని ఎంతో కాపాడుతున్నాడు. అందు గురించి ఏదైతే మనం ప్రసాదంగా అంటే ముందు భగవంతునికి మనకు అర్పించినట్టయితే అది ప్రసాదంగా మారి దాన్ని మనం ఆరగించాలి. ఎప్పుడైనా భగవంతుడిని అర్పించాలి. అది ఈ శ్లోకంలో చెప్పాడు. అంతా బ్రహ్మమయం అనేసి ఇక్కడ చెప్తాడు. అయితే ఈ శ్లోకం రోజు మీరు భోజనం ముందు కూర్చుంటూ ఈ శ్లోకాన్ని మీరు జపిస్తూ భోజనం స్టార్ట్ చేసినట్టయితే, అంటే భోజనం తీసుకున్నట్టయితే అంతా బ్రహ్మార్పణం అవుతుంది. అది అయితే ఇక్కడ మనం ఏంటి చదువుకుంటున్నాం? బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతీన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇది 24వ శ్లోకం. రోజు మనం ఆహారం తిన్న రోజంటూ ఉండదు. ఆహారం తినే ముందు బ్రహ్మార్పణం చేయాలి. ఇది అంతా బ్రహ్మ. ఏదైతే మనం భుజిస్తున్నామో అది బ్రహ్మ. ప్రతిదీ ఏ వస్తువు అవని, ఏదవని, ఏది తీసుకున్నా అది బ్రహ్మ. అది భగవంతుడి సృష్టి. భగవంతుని సృష్టి లేనిదే ఏమీ లేదు. అది ఇక్కడ మనం చెప్తుంది. ఏంటంటున్నాడు? బ్రహ్మార్పణం బ్రహ్మహవే అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి అంటే ఏవైతే హోమం చేస్తున్నామో, బ్రహ్మార్పణం అంటే భగవంతుడిని అద్భుతం చేస్తున్నామో అంతలో భగవంతుడిదే అన్న భావన రావాలి. అందుకే అంటాను అర్పణం బ్రహ్మ అంటే కర్మల యందు, అంటే యజ్ఞం తాలూకా కర్మలు. ఏదైతే యజ్ఞం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ యజ్ఞం ఏదైతే యజ్ఞం చేస్తున్నామో అది ఒక కర్మ. ఆ యజ్ఞం కూడాను అది భగవంతుడిదే, అది బ్రహ్మదే. దాంట్లో దానికి కావలసిన వస్తువులు కూడాను బ్రహ్మ ఇస్తేనే ఆ వస్తువులు మనకు దొరుకుతాయి. అది కూడా బ్రహ్మ నుంచి వచ్చినవేని. మనం చేసిన యజ్ఞం ఏదో పూజ చేస్తున్నాం. ఆ పూజ చేసినట్టు దానికి తగిన ద్రవ్యాలు కావాలి. ఏంటి కావాలి? పూజ చేస్తే దానికి దీపం పెట్టడానికి దీపం ఉండాలి, దానికి మళ్ళీ నూనె కావాలి, ఆ నూనెకో ఒత్తులు కావాలి, ఆ ఒత్తులను మళ్ళీ వెలిగించడానికి ఒక అగ్గి కావాలి. ఇవన్నీ భగవంతుడి తాలూకా వస్తువులే. నూనె అది భగవంతుడిదే. ఏది పంట పండకపోతే అది నూనె మనకు బయటికి రాదు. ఆ తర్వాత దాంట్లో ఉన్న ఒత్తి, ఆ ఒత్తి కూడాను భగవంతుడు ఇచ్చిన పంటే. ఆ పంటలైందే మనకు రాదు. ఆ తర్వాత అగ్గి కూడా భగవంతుడు సృష్టించిందే. ఇవన్నీ అయితేనే ఒక దీపం మనం వెలిగించగలము. ఏదైతే హోమం చేస్తున్నామో దానికి ఏదైతే వస్తువులు అవసరమో ఆ వస్తువులన్నీ బ్రహ్మతో వచ్చినవే, బ్రహ్మతో వచ్చిన. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవి అంటే ఈ హోమంలో ఉన్న ద్రవ్యాలు కూడాను బ్రహ్మహవి. హోమం తాలూకా ద్రవ్యాలు కూడా బ్రహ్మవే. ఆ తర్వాత బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం. బ్రహ్మ అంటే బ్రహ్మణాహుతం అంటే కర్త. దానికి ఎవరు కర్త? ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో వాళ్ళు కర్త అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కర్త కాదు. కర్త అంతా బ్రహ్మే. నువ్వు ఏదో చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, లేకపోతే ఏదో చేస్తున్నావు, కానీ దీని తాలూకా కర్త ఎవరు? నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నాను అని, కానీ అది నువ్వు కాదు, అది బ్రహ్మదే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. బ్రహ్మ
అంటే ఆ బ్రహ్మంలో దాంట్లో ఆ హోమంలో ఉన్న రూపం ఏంటి? అగ్నిగా వెళ్తుంది, దాంట్లో నెయ్యి వేస్తున్నాం, ఆ నెయ్యి కూడా బ్రహ్మే. ఆ నెయ్యి కూడా ఆవును సృష్టించిన వాడు ఎవడు? బ్రహ్మ. ఆ పాలుతో మనం వెన్న చేస్తున్నాం, కానీ ఇదంతా బ్రహ్మనాహుతం. అంటే బ్రహ్మ సృష్టించిన పదార్థాలు మళ్ళీ ఆ బ్రహ్మకే మనం ఇస్తున్నాము. అయితే హోమం కూడాను ఆ బ్రహ్మదే, ఎందుకంటే అగ్గి అన్ని ఆయనదే. అయితే బ్రహ్మనాహుతం బ్రహ్మై అతేన గంతవ్యం తేన అట్టి బ్రహ్మరూప కర్మయందు అందులో కర్తవులు బ్రహ్మ, ఆ రూపం కూడా బ్రహ్మ. ఎప్పుడైతే హోమం ఇలా వెలుగుతుందో అది ఒక రూపం అన్నమాట. ఆ రూపం కూడా బ్రహ్మయే. బ్రహ్మణాహుతం బ్రహ్మవతేన గంతవ్యం అంటున్నాడు. గంతవ్యం అంటే అది పొందింది. అది గంతవ్యం అంటే దాని ఫలం. గంతవ్యం అంటే హోమం ఏదైతే చేస్తున్నామో దాని తాలూకా ఫలం కూడా బ్రహ్మయే. ఇక్కడ చెప్పాడు గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ కర్మ కూడా ఏదైతే మనం కర్మ చేస్తున్నామో అది కూడా బ్రహ్మయే అనేసి ఇక్కడ చెప్తాం. హోమం చేయబడినది బ్రహ్మయే అంటే యజ్ఞకారమునందు దాంట్లో ఉన్న సాధనములు, అంటే దాంట్లో ఏవైతే మనం ఏర్పరచుకున్నామో దాంట్లో ఉన్న వస్తువులు ఇవన్నీ బ్రహ్మ. హోమం చేయబడు ద్రవ్యం కూడా బ్రహ్మము, అగ్ని కూడా బ్రహ్మము, యజ్ఞమును ఆచరించు దాని కర్త కూడా బ్రహ్మము, దాని తాలూకా ఫలం కూడా బ్రహ్మదే. ఈ బ్రహ్మకర్మయందు ఎవరైతే ఈ ఆశ లేకుండా ఎటువంటి ఆశ లేదు, ఆశ లేకుండా ఎవరైతే బ్రహ్మ గురించే ఆలోచిస్తుంటూ ఇదంతా బ్రహ్మమయం అనేసి ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకుంటూ ఆ హోమం చేస్తావో అది పొందిన ఫలం, ఆ యజ్ఞం ద్వారా వచ్చిన ఫలం, ఆ ఫలం కూడా బ్రహ్మయే. కానీ నువ్వు ఎటువంటి ఆశ లేకుండా దాన్ని నువ్వు చెయ్యాలి. అది ఇక్కడ ఆయన సంబోధించింది. ఏంటన్నాడు? బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతీన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మకర్మ సమాధిన అంటే అంతా బ్రహ్మస్వరూపమే, ఇందులో నా కర్తవ్యం అంటూ ఏమీ లేదు అన్న భావనతో నువ్వు చేసినట్టయితే ఆ భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. లేకపోతే నువ్వు చేసిందంతా జీరో, దాంట్లో ఏమీ ఉండదు. నువ్వు గొప్ప గురించి చెప్పి చేసిన అమ్మో వీడు చూస్తే నాకు ఈ పెద్ద భక్తుడు అనుకుంటాడు అన్న భావనతో నువ్వు టంగ్ 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 మన గంటలు కొట్టి ఒక హారతి ఇచ్చేసి ఏదో ఒక 2 శ్లోకాలు చదువుతూ ఏదో మంత్రాలు చదువుతూ నీ బుద్ధి ఇంకెక్కడో పెట్టేసి ఇక్కడ నేను భగవంతుని చేస్తున్నాను, ఇది నలుగురు వినాలి, విని నన్ను మెచ్చుకోవాలి అన్న భావనతో నువ్వు చేసినట్టయితే అంతను జీరో, నీకు ఫలం అన్నది రాదు. ఎంత బ్రహ్మార్పణం అంటే బ్రహ్మ గురించి నువ్వు విడిచిపెట్టినట్టయితే ఏ ఆశ లేకుండా దాని తాలూకా ఫలితం అని ఏదైతే ఈ వస్తువులు ఉన్నాయో ఈ వస్తువు అన్ని నువ్వు బ్రహ్మయే అని నువ్వు భావించి ఆ భావనతో నువ్వే కానీ పూజ చేసినట్టయితే అది భగవంతుడికి చేరుతుంది. సాయిరామ్.